15 లోపు పట్టాలిస్తాం, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం, మీ కన్నీరు తుడిచే బాధ్యత నాది, మీకు అండగా నిలుస్తాం. వెలుగుమట్ల నిర్వాసితులకు మంత్రి పొంగులేటి అభయం. దళారుల దగాపై ఉక్కుపాదం, బాధితులకు సర్కారు దన్ను. 10 ఏళ్లు కళ్ళు మూసుకొని ఇప్పుడొచ్చి ముసలి కన్నీరా? ప్రతిపక్షాలపై మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి ధ్వజం. అప్పులు చేసి నిర్మించుకున్న ఆశల గొడు కూలిపోయిందని ఆవేదన చెందకండి. ఈ ప్రభుత్వం మీది, మీ కన్నీరు తుడిచే బాధ్యత నాది. అర్హులైన ప్రతి పేదవాడికి ఈ నెల 15వ తేదీలోపు ఇళ్ల స్థలాల పట్టాలతో పాటు 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెలుగుమట్ల బాధితులకు భరోసా ఇచ్చారు. ఆదివారం ఖమ్మం ఐడీఓసీ వేదికగా జరిగిన బాధితుల ముఖాముఖిలో మంత్రి వారి కష్టాలను స్వయంగా విని చల్లించిపోయారు. దళారుల నుంచి డబ్బులు వసూలు చేయించిస్తామని హామీ. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కొన్నేళ్లుగా దళారుల ఉచ్చులు చిక్కి నిరుపేదలు అనుభవిస్తున్న నరకయాతన మంత్రి ఎదుట వెలుగు చూసింది. తాము 30,000 నుంచి 8 లక్షల వరకు అప్పులు చేసి దళారులకు చెల్లించామని మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తీరా ఇల్లు కట్టుకున్నాక అధికారులు వచ్చి కూల్చేయడంతో తామంతా దిక్కుతోచని స్థితిలో పడ్డామన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి, 1 పైసా కూడా ఎవరికి లంచం ఇవ్వాల్సిన పని లేదని, పేదల రక్తం తాగిన ఆ దళారుల నుంచి డబ్బును రికవరీ చేయిస్తానని బాధితులకు గట్టి హామీ ఇచ్చారు. చీకటి బతుకుల నుంచి వెలుగుల కాలనీ వైపు గత 9 నెలలుగా కరెంటు, నీరు, ఇతర మౌలిక సదుపాయాలు లేక చీకట్లో మగ్గుతున్నామని బాధితులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి కేవలం ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడమే కాకుండా కొత్తగా నిర్మించే కాలనీలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. రాజకీయ శవాల మీద చిల్లర ఏరుకోవద్దు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితుల సానుభూతి కోసం పాకులాడుతున్న ప్రతిపక్ష నేతలపై మంత్రి పొంగులేటి నిప్పులు చెరిగారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఈ పేదలు గుర్తుకు రాలేదా అని నిలదీశారు. మీరు నిజమైన పేదలైతే ఈ ప్రభుత్వం మీకు ఇల్లు ఇచ్చి తీరుతుంది. రాజకీయాలకు అతీతంగా పారదర్శకమైన సర్వే ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ప్రకటించారు. అర్హులకే పట్టా, మార్చి 15 డెడ్లైన్. గతంలో లబ్ధి పొందిన వారిని ఏరివేసి కేవలం నిరుపేదలకే న్యాయం జరిగేలా సమగ్ర సర్వే నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి, సిపి సునీల్ దత్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మఠా దయానంద్ తదితరులు పాల్గొన్నారు.